ఆవు అంటే నలుపు ఎరుపు వర్ణంగా రావు, తెల్ల మొత్తం ఉండదు, మోపురం ఉంటుంది. అందుకనే కపిల గోవు అంటారు. ఆ ఆవు ఖరీదు 7 లక్షలు. ఆ ఆవుని విజయవాడలో చెన్నైలో ఉంచారు భక్తులు. ఆ ఆవుని అన్ని టీవీలు ఉంచారు. ఇక్కడ తీసి 1 టీవీలో వచ్చేటు ఆవు. హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నానండి. ఇది నెమలిలో వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇది కృష్ణా డిస్టిక్లోని గంపలగూడెం మండలంలో ఉంటుందండి. ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కదా అనేసి మీరు కూడా చూస్తారని వీడియో తీసామన్నమాట. ఇంకా ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత చుట్టూ ప్రదక్షిణం చేసి గర్భగుడిలోకి అయితే పోయామండి. అయితే అక్కడ ఫొటోస్ అవి తీయకూడదు కాబట్టి ఫొటోస్ ఏం తీపించుకోలేదు. అభిషేకం అర్చన అయిన తర్వాత మనం గుడిలో నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ అద్దాల మందిరం ఒకటి ఉంటుందండి. ఆ అద్దాల మందిరంలో ఈ కృష్ణయ్య స్వామి శేషపడగపై పవలిస్తుంటాడనమాట. అది చాలా బాగుంటుంది. ఎటు చూసినా కూడా చుట్టూ అంతా అద్దాలలో మనమే కనిపిస్తామండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ భగవంతుని ఒకసారి ఉయ్యాలూపి నమస్కారం చేసుకోవాలి. ఇంకా ఈ అద్దాల మందిరంలోకి ప్రవేశించే దగ్గర ఆ భగవంతుని యొక్క దశావతారాలు ఉంటాయండి. అది కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఖమ్మం నుండి ఇంచుమించు 50 కిలోమీటర్స్ దూరంలో కూడానండి. ఇక్కడే అన్నప్రసన్న జరిగింది. ఎప్పుడైనా 1 డే కానీ 2 డేస్ కానీ ఇలా హాలిడేస్ వస్తే ఇక్కడికి కంపల్సరీ వస్తుంటామండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ అద్దాల మందిరం దగ్గర దర్శనం అయిపోగానే మనకట్టు రైట్ సైడ్లోకి గోశాల ఉంటుందండి. నలుపు ఎరుపు వర్ణంగా రావు, తెల్ల మొత్తం ఉండదు, మోపురం ఉంటుంది. అందుకనే కపిల గోవు అంటారు. ఆ ఆవు ఖరీదు 7 లక్షలు. ఆ ఆవుని విజయవాడలో చెన్నైలో ఉంచారు భక్తులు. ఆ ఆవుని అన్ని టీవీలు ఉంచారు. ఇక్కడ తీసి 1 టీవీలో వచ్చేటు ఆవులో ఒక దేవతలు ఉండరు, అన్నదాతలు 3 దేవతలు. వెనక పక్క లక్ష్మీదేవి ఉంది. వెనక పక్క 2 చేతుల నుంచి కడగట్టుకుని ఆవుకి ఈ ఆవుకు గోప్రశ్న భూప్రశ్న అంటారు. ఆవు చుట్టూ ప్రశ్నిస్తే భూమి చుట్టూ ప్రశ్న లెక్క ఇందులోంచి దేవస్థానం మొత్తం 30 ఆవులు ఉన్నాయి. దేవుడు వాళ్ళు మేత వస్తే మీరు ఇచ్చినప్పుడు దేవస్థానాన్ని మేత తెప్పిస్తారు. గో సంరక్షణ అన్ని రకాల మాట దేవుడు ఆవులకి నాలుగు చెందింది. ఇతనిక్కడ ఆవుల గురించి వివరిస్తున్నాడండి. ఈ కపిల గోవు అనేది మాత్రం చాలా ఖరీదైన ఆవంట. ప్రతి ఒక్క ఆవులో కూడా సకల దేవతలు ఉంటారు. ఇంకా వెనక భాగంలో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్తున్నాడు. మనం ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లేనంటండి. ఇంకా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, మనని ఎంతగానో ఆకట్టుకునే విషయం ఏంటంటే బృందావనం. ఈ గోశాల పక్కనే బృందావనం ఉంటుందండి. ఈ బృందావనం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ బృందావనంలోకి వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్లో తులసి కోట ఒకటి ఉంటుందండి. కృష్ణుడికి ఈ తులసి దళాలంటే చాలా ఇష్టమంట. మనం అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ తులసిమాల అయితే తీసుకోవాలండి. బయట పూలమాలల కంటే ఎక్కువగా కూడా తులసిమాలలు అమ్ముతున్నారు. ఇక్కడ మధ్యలో కృష్ణుడి నించొని ఉంటే చుట్టూ గోపికలు ఉంటారండి. ఈ బృందావనంలో చాలా బాగుంటుంది. చుట్టూ అంతా పెద్ద పెద్ద వృక్షాలండి. ఇంకా ఈ బృందావనం పక్కనైతే చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ గుడి యొక్క విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ మెయిన్ గుడి నుండి వెనుక భాగంలో మనకు గోశాల బృందావనం ఉంటాయన్నమాట. చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటాయి. అయితే ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయండి. కాకపోతే ఆ రోజు రావడం కుదరకపోవడంతో మేము 2 డేస్ ముందే రావాల్సి వచ్చింది. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.